హైదరాబాద్ లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్రికన్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. అక్రమంగా ఉంటున్న ఆఫ్రికన్లను వారి స్వంత దేశాలకు పంపుతున్నారు పోలీసులు. బాకారాం ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా ఇటీవల విదేశీయులు బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. మొత్తం 51 మంది విదేశీయులు పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నట్లుగా సమాచారం. వీరిలో 36 మంది అక్రమంగా ఇండియాలో ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని వారి స్వంత దేశాలకు పంపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, అక్రమంగా ఇక్కడ ఉంటున్న వారి వివరాలు ఎలా తెలిసాయి? ఎంతమందిని పంపుతున్నారు? ప్రాసెస్ ఏంటి? నుంచి హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న ఆఫ్రికన్లను సైబరాబాద్ పోలీసులు పంపించేస్తున్నారు. అయితే ఎవరైతే ఆఫ్రికన్ దేశస్తులు ఉన్నారో వారందరినీ కూడా వారి దేశాలకు పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటీవలే ఆగస్టు 18వ తేదీన బాకారం ఫామ్ హౌస్ లో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ నిర్వహించారు. అప్పటికే ఎస్ఓటీ టీం అక్కడికి వెళ్ళి రైడ్ చేశారు. రైడ్ చేసిన సమయంలో చాలా లౌడ్ వాయిస్ పెట్టుకొని కూడా విదేశీయులంతా కూడా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడు దాదాపు కూడా అందులో 51 మంది నేషనల్ ఫారినర్స్ ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. 51 మందిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నట్లు కూడా తెలుసు. అయితే వారందరూ కూడా వీసాలు కానీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసినట్లు కూడా తెలుస్తుంది. వెరిఫై చేస్తున్న సమయంలో 36 మంది అక్రమంగా ఉంటున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అయితే పోలీసులు. అయితే ఆ 36 మందిలో ఇప్పటికైతే కొంతమంది దాదాపు 23 మందిని సైబరాబాద్ ఎఫ్ఆర్ఆర్ ఎగ్జిట్ ద్వారా కూడా వారి దేశాలకు పంపించినట్లు కూడా తెలుస్తుంది. మిగతా ఎవరైతే 9+6 మొత్తంగా కొంతమంది 9 మందికి ఎవరైతే ఉన్నారో 9 కాకుండా 6 మంది, మరో 6 మందికి మొత్తంగా కూడా వారు ఏదైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ ఉన్నారు. అందులో కొంతమందికి ఎఫ్ఆర్ఆర్ ఎగ్జిట్ ద్వారా ఎంబసీస్ తో మాట్లాడి కొంతమందికి మాత్రమే పర్మిషన్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పర్మిషన్ మొత్తం 36 మందిలో 23 మందికి రావడంతో 23 మందిని వారి దేశాలకు పంపించి వేశారు. అందులో కెమెరాన్ కు సంబంధించి ఉగాండాకు సంబంధించిన వారంతా కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా అక్రమంగా ఇక్కడ ఉంటూ బర్త్డే పార్టీలు లౌడ్ వాయిస్ తో చేస్తూ ఉండడంతో ఒక్కసారి కూడా పోలీసులు తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం కూడా పోలీసులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఎవరైనా వ్యాలిడ్ వీసా కానీ డాక్యుమెంట్స్ లేకుండా ఎక్కడైనా రెంట్ కొంటున్నప్పటికీ కూడా రెంట్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ టెనెంట్స్ కి సంబంధించి వెరిఫై చేయాలి. ఒకవేళ ఎవరైనా ఆఫ్రికన్ దేశస్తులు కానీ మిగిలిన ఫారిన్ నేషన్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారందరూ చెక్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకపోతే వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్ ఎక్కడైనా ఉంటే వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వాలని కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇందులో ఇప్పటివరకు 23 మందిని పంపించి వేశారు కాబట్టి మిగిలిన కొంతమంది కూడా వారి ప్రాసెస్ అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.